పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లపై వివాదం నెలకొంది. స్టాల్స్ ఏర్పాటు చేయాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందేనంటూ రైతులను డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు అనుచరులు. డబ్బులు ఇవ్వకపోతే స్టాల్స్ ఏర్పాటు చేయనివ్వమని ఎమ్మెల్యే అనుచరులు మారుతి, నాగూర్ బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే 10 రూపాయల ఆదాయం పైన ఎమ్మెల్యే కన్ను వేయటం ఏంటంటూ రైతులు ధర్నాకు దిగారు. ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చినందుక ఈ శిక్ష అంటూ అన్నదాతలు నిలదీస్తున్నారు. నిరుడు ఏడు చాలా విరుద్ధంగా సాగుతుంది. ఏంటంటే ఈ దాంట్లో జాయింట్ వీళ్ళు కానీ ఏదైనా కానీ స్థలం మీరు వాళ్ళు అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అడుగుతున్నారు. నాగూరు అనే వ్యక్తి వచ్చి ఫైట్ చేస్తున్నాడు. మీరు ఇయటానికి ఎవరు, మీకేం సంబంధం అంటున్నారు. మా దగ్గర పాతిక మంది స్టాంపులు మొత్తం ఈ స్టాంపులే ఉన్నారు. ఈ రైతులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసారు. మాకెప్పుడూ లేదండి, ఇంతవరకు వ్యవహారం, ఇంతవరకు చరిత్ర లేదు. మేము టీడీపీ, పక్కా టీడీపీ మాది జనసేన టీడీపీ, పక్కా టీడీపీ మాది. అయితే కాపులు అయితే మేము ఏదేందండి ఇంతవరకు ఎవ్వు మా చరిత్ర లేదు. ఈ జాయింట్ వీళ్ళు ఇవన్నీ లేకపోతే తిరణాలే లేదు. మేము ఏందండి ఇదేందండి ఎట్లా అంటున్నారంటే అరవింద్ బాబు గారి దగ్గర పోతే ఆయన అన్నాడు, నాగూరు అనే వ్యక్తికి మేము అప్పు చెప్పాం, అడిపోయి మాట్లాడుకోండి అన్నాడు. ఎవరు లేదు. ఇది 20 మంది భాగాలు పావులా బ్యాగ్ వచ్చింది తిరణాలకి. అంతేగాని మేము ఒకదానికి బాగాలేదు, ఒక తొమ్మిది బాగా మాకు అర్థమవుతున్నారు. పావులా రాకుండా బ్యాగ్ రాకుండా మాకు